భారత్, అమెరికా మిత్రదేశాల మధ్య డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చిచ్చుపెట్టింది. భారత్ను నరకకోపం అని సంబోధించిన పాడ్కాస్ట్ను ట్రంప్ రీషేర్ చేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వివాదంలో ఇరాన్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ట్రంప్ వ్యాఖ్యలకు అత్యంత వ్యూహాత్మకంగా కౌంటర్ ఇచ్చింది. మిస్టర్ ట్రంప్, ఒక్కసారి భారత్ వచ్చి చూడు, అప్పుడు మాట్లాడు అంటూ హిందీలో ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ముంబైలోని ఇరాన్ రాయబార కార్యాలయం తన అధికారిక ఎక్స్ ఖాతాలో మహారాష్ట్రలోని అద్భుతమైన సంస్కృతిని, ప్రకృతి అందాలను ప్రతిబింబించే ఒక అందమైన వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా ట్రంప్కు చొరకులాంటిస్తూ, ఎవరైనా ట్రంప్కు భారత్లోని అభివృద్ధి, ఇక్కడి గొప్ప సాంస్కృతిక విలువలు తెలిసేలా ఆయన ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుంది. బహుశా అది ఆయన చేసే పనికిమాలిన వ్యాఖ్యలను తగ్గిస్తుందేమో అని పేర్కొంది. దీనికి కభీ ఇండియా ఆకే దేఖో ఫిర్ బోల్నా అనే క్యాప్షన్ జోడించడం విశేషం. అసలు ఈ గొడవకు కారణం అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్. ఆయన తన పాడ్కాస్ట్లో భారత్, చైనాల నుంచి వచ్చే వలసదారులపై అత్యంత నీచమైన రీతిలో విరుచుకుపడ్డారు. భారతీయులు అమెరికాకు వచ్చి పిల్లలను కంటున్నారు, కేవలం పౌరసత్వం కోసమే ఇక్కడి చట్టాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా భారత ఐటీ నిపుణులను ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు అని సంబోధించి జాత్యహంకారాన్ని ప్రదర్శించారు. ఈ విషపూరిత వ్యాఖ్యలను అధ్యక్షుడు ట్రంప్ తన ఖాతాలో రీషేర్ చేయడంతో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనన్న ఆగ్రహం భారతీయుల్లో వ్యక్తమైంది. ఈ వివాదాస్పద పోస్టుపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు. ట్రంప్ రీషేర్ చేసిన వ్యాఖ్యలు అనాలోచితమైనవని, అనుచితమైనవని మండిపడ్డారు. ఇవి అత్యంత నీచమైన ఆలోచనా ధోరణికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. అగ్రరాజ్య అధ్యక్షుడి హోదాలో ఉండి ఇలాంటి పోస్టులను సమర్థించడం దౌత్యపరంగా పెద్ద తప్పిదమని ఢిల్లీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇక భారత్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని గమనించిన అమెరికా ఎంబసీ వెంటనే రంగంలోకి దిగింది. ట్రంప్ తన వ్యక్తిగత సంభాషణల్లో భారత్ను ఎప్పుడూ గొప్ప దేశంగానే చూస్తారని, ప్రధాని మోదీని తన ఆప్తమిత్రుడిగా భావిస్తారని ఎంబసీ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ వివరణించారు. కేవలం అమెరికా పౌరసత్వ చట్టాల్లో మార్పులు తేవాలన్న ఉద్దేశంతోనే ఆ పోస్ట్ను రీషేర్ చేశారని, భారతీయులను కించపరచడం ఆయన ఉద్దేశం కాదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఈ వివరణతో వివాదం ముగుస్తుందా, లేక ట్రంప్ వైఖరి మిత్రదేశాల మధ్య దూరాన్ని పెంచుతుందా చూడాలి.